హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రసాద్ మామ. ఈ రోజు మనం కంగువా రివ్యూ ఏంటో చూద్దాం. అండ్ ఎట్టకి ఎల్లకూరు సినిమాకి అయితే వెళ్ళాను. సినిమా నాకు ఎలా ఉంది, సినిమా స్టోరీ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం మామ. ఏంటి మరి స్టార్ట్ చేద్దాం. మరి మామ, సూర్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన కంగువా ఈ రోజు తమిళ్, తెలుగు, హిందీ భాషలతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో చాలా గ్రాండ్ గా అయితే రిలీజ్ అయింది మామ. ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించగా దిశా పటాని హీరోయిన్ గా నటించింది. అండ్ ఈ మూవీలో యానిమల్ ఫేమ్ అయిన బాబీ డియోల్ గారు అయితే విలన్ గా చేశారు. అండ్ సూర్య గారు అయితే హీరోగా చేశారు మామ. ఫస్ట్ అయితే మనం సూర్య గారి గురించి మాట్లాడుకుందాం. 1678 కాలాన్ని నాటికి చెందిన కంగువా అనే పోరాట యోధుడిగా అండ్ నేటి తరానికి చెందిన ఫ్రాన్సిస్ అనే యువకుడిగా డ్యూయల్ రోల్లో సూర్య, ఆయన తప్పితే ఈ సినిమాకి ఇంకెవరు ఫిట్ అవరు అనేలాగా ఆయన నటనతో అద్దర కొట్టేశాడు మామ ఈ సినిమాలో సూర్య గారు అయితే. అండ్ సినిమాలో మొత్తం 5 గెటప్ల్లో అయితే మన సూర్య గారు కనిపించాడు మామ. ఈ 5 క్యారెక్టర్లు మధ్యలో చూపించిన వేరియేషన్స్ అండ్ మేనరిజమ్స్ కి గూస్ బంప్స్ వస్తాయి, మామూలుగా కాదు. మొత్తానికి ఈ సినిమా అయితే సూర్య గారిది 1 మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు మామ. అండ్ అదే కంగువా అనే ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి శివ గారికి అయితే కొంచెం టైం పట్టింది. ఒక్కసారి కంగువా క్యారెక్టర్ లోకి సూర్య గారి ఎంటర్ అవ్వటం ఆలస్యం, దీని అమ్మ జీవితం గూస్ బంప్స్ వస్తాయి మామ. నిజం చెప్తున్నా, గూస్ బంప్స్ గ్యారంటీ. ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ యాక్షన్ సీన్స్, విఎఫ్ఎక్స్ అయితే అదిరిపోయాయి మామ సినిమాలో. అండ్ సూర్య గారు తిట్టైన పాత్రలో బాబీ డియోల్ గారు యాక్టింగ్ తో చాలా బాగుంది మామ సినిమా. అండ్ ఇంకో ముఖ్యమైన వ్యక్తి గురించి అయితే మనం మాట్లాడుకోవాలి మామ. ఏంటంటే, తెర ముందుండి సూర్య గారు అండ్ బాబీ డియోల్ గారు సినిమాని నడిపిస్తే తెర వెనకాల ఒక వ్యక్తి సినిమాకి ప్రాణం పోసాడు. ఈ సినిమాకి ఆయన గనక ప్రాణం పోయకపోయి ఉంటే ఈ సినిమా నాకు తెలిసి దేనికి పనికొచ్చేది కాదు. ఆయన ఎవరంటే అదే మన దేవిశ్రీ ప్రసాద్ గారు. నిజంగా సూర్య గారు వచ్చే ప్రతిసారి దీనమ్మ జీవితం దానికి తగ్గట్టు బీజిఎం కొట్టి నిజంగా సినిమాకి ప్రాణం పోసాడు మన దేవిశ్రీ ప్రసాద్. ఆయన ఇచ్చిన బీజిఎం ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్లో ఉంటది. మీరు ఆల్రెడీ సాంగ్స్ వినే ఉంటారు కదా, ఆ సాంగ్స్ లో బీజిఎం ఎలా ఉంది, ఒక రేంజ్ లో లేదు. నిజం చెప్తున్నా, దేవిశ్రీ ప్రసాద్ లేకపోతే ఈ సినిమా దేనికి పనికొచ్చేది కాదు నన్ను అడిగితే. దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే ఈ సినిమాకి బీజిఎం తో ప్రాణం పోసాడు. ఖచ్చితంగా చెప్తున్నా, నిజంగా ప్రాణం పోసాడు ఈ సినిమాకి. సినిమా కథతో నడుస్తున్నట్టయితే మనకు అనిపించదు. కుర్చీలో కూర్చున్నంత సేపు కూడా ఆ బీజిఎం తో సినిమా నడిపిస్తున్నట్టే ఉంటది మామ, సేమ్ డిట్టు. అండ్ ఇంకొద్దిగా మైనస్ పాయింట్లు ఏంటో మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ సినిమాలో, అండ్ సినిమాలో కంగువా ఎంట్రీ కానీ బాగున్నప్పటికీ, అండ్ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు అయితే అవసరం లేకుండా, సంబంధం లేకుండా వస్తాయి. ఆ సీన్స్ కి అయితే ఇరిటేషన్ వచ్చింది, మామూలుగా కాదు. అండ్ ఇది ఒకటే సినిమాలో మైనస్ పాయింట్, నాకు నచ్చింది. అండ్ ఫైనలీ ఈ సినిమా క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. ఒక సర్ప్రైజింగ్ విషయం అయితే ఒకటి ఉంది, అది రివీల్ చేయొచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే రివీల్ చేస్తున్నాను. సినిమాలో సూర్య తమ్ముడైన కార్తీ ఎంట్రీ అయితే ఉంటుంది మామ. నేను ఆల్రెడీ ఈ సినిమా సెకండ్ ట్రైలర్ రివీల్ చేసినప్పుడు దానికి రివ్యూ ఇస్తూ నేను ఆల్రెడీ చెప్పాను, ఈ సినిమాలో ఖచ్చితంగా కార్తీ ఎంట్రీ అయితే ఉంది అని. అతనే కార్తిక్, సూర్య తమ్ముడు. నాకు తెలిసి సెకండ్ పార్ట్ తీస్తారు. అండ్ దాంట్లో నాకు తెలిసి కార్తీక్ విలన్ అనుకుంటున్నాను నేనైతే. నేను అన్నట్టుగానే ఈ సినిమాలో నిజంగానే కార్తీ ఎంట్రీ అయితే ఉంది లాస్ట్ లో. చాలా ఆయన ఎంట్రీ అయితే చాలా సర్ప్రైజింగ్ గా ఉంటది, మామూలుగా కాదు. ఆయన వచ్చినప్పుడు అమ్మ కర్మ మెంట్లో చేసిద్ది, మామూలుగా కాదు అసలు. అండ్ కంగువా సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుంది అనేది హింట్ ని కార్తిక్ పాత్ర ద్వారా అయితే రివీల్ చేసి ఆడియన్స్ ముందుకైతే తీసుకొచ్చాడు. ఆడియన్స్ లో అసలు ఎంగేజ్మెంట్ క్రియేట్ చేశాడంటే కార్తిక్ ఈ పాత్రతో, మామూలుగా కాదు. నిజంగా అదర కొట్టేసింది. ఆ కార్తిక్ వచ్చిన లాస్ట్ 5 minutes ఉంటాడు అనుకుంటా ఆయన, నిజంగా. అండ్ ఆ సినిమా ఏంటది, విక్రమ్ సినిమాలో సూర్య ఎంట్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమాలో కూడా కార్తిక్ ఎంట్రీ. అండ్ ఓవరాల్ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది మామ. నిజంగా కుర్చీలో కూర్చున్నంత సేపు కూడా సినిమా బోర్ అయితే కొట్టలేదు. అదే చెప్పా కదా, ఫస్ట్ హాఫ్ లో కొంచెం సంబంధం లేని సీన్స్ అయితే వస్తాయి, దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాం అంతే. సినిమా మాత్రం చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సినిమాలో కొంచెం రక్తపాతం అయితే బాగా ఉంది.
దాన్ని ఓకే అనుకుంటే చూడండి సినిమా. ఆ రక్తపాతం కూడా పెద్ద ఏం అనిపించదు గారు, ఎందుకంటే సూర్య గారు అసలు మ్యాజిక్ చేశారు సినిమాలో, మామూలు మ్యాజిక్ కాదు. బాగుంటది సినిమా, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది సినిమా. ఓకేనా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.